అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. దాక్షాయణి పరిణయం 35వ భాగము. రచయిత వేదస్విని గారు. అప్పుడే డాక్టర్ వచ్చి సిద్ధుకి ఇంకొన్ని టెస్టులు చేయాలి అని అంటాడు. సిద్ధు భయపడుతూ ఉంటే శక్తి సిద్ధికి ఏం కాదు అని ధైర్యం చెప్పి సిద్ధుని లోపలికి పంపిస్తాడు. అర్జున్ ప్రసాద్ శక్తికి ఫోన్ చేసి దక్ష కళ్ళు తిరిగి పడిపోయిన విషయం మొత్తం చెప్తాడు. శక్తి కంగారు పడుతూ ఉంటాడు. అర్జున్ ప్రసాద్ కంగారేం అవసరం లేదు శక్తి, దక్ష బాగానే ఉంది అని అంటాడు. శక్తి కూడా సిద్ధుకి హెల్త్ బాగోలేదన్న విషయం చెప్పి అందుకే దక్ష టెన్షన్ పడినట్లుంది డాడీ, అయినా తనకు అసలు బుద్ధుందా? హెల్త్ బాగా లేకున్నా ఎందుకు స్ట్రెస్ తీసుకుంటుందో అర్థం కాదు. తనకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి, సిద్ధు పరిస్థితి ఏంటి అని తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. అర్జున్ ప్రసాద్ శక్తితో కొంచెం కూల్గా ఈ మ్యాటర్ డీల్ చేయరా, అక్కడ ఉన్నది నా కోడలు, ఈ అర్జున్ ప్రసాద్ కోడలు, అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు సిద్ధుకి ఎలా ఉంది, ప్రమాదం లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు శక్తి, సిద్ధు బాగానే ఉన్నాడు డాడీ, మీరు దక్ష గురించి టెన్షన్ పెట్టుకోకండి, తను వచ్చేది ఇక్కడికే కదా, నేను చూసుకుంటాను తనని అని అంటాడు. సరే అని అర్జున్ ప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. దక్ష సిద్ధుని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి చేరుకొని టెన్షన్గా లోపలికి వస్తూ ఉంటుంది. దక్షని చూసిన శక్తి దక్ష దగ్గరికి వెళ్తాడు. దక్ష శక్తిని చూసి ఏడుస్తూ, సిద్ధుకి ఎలా ఉంది శక్తి సార్, నేను వాడిని చూడాలి, నాకు చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. దక్ష కళ్ళల్లో నుండి కన్నీరు ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. శక్తి దక్షని హక్ చేసుకొని, సిద్ధుకి ఏం కాలేదు, కొన్ని టెస్టులు చేస్తున్నారు అంతే, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అని కన్నీళ్లు తుడుస్తూ ఓదారుస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ బయటకు రావటంతో దక్ష, డాక్టర్ డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది మా బాబుకి, ప్రాబ్లం ఏం లేదు కదా? అయినా ప్రాబ్లం ఎందుకు ఉంటుందిలేండి, వాడికి చిన్న జ్వరం జలుబు కూడా రాదు, ఏదో సరిగ్గా తినక కళ్ళు తిరిగి ఉంటాయి అంతే కదా డాక్టర్ అని చాలా ఎమోషనల్గా అడుగుతూ ఉంటుంది దాక్షాయిని. శక్తి దక్ష భుజం చుట్టూ చేతులు వేసి, కూల్ డౌన్ దక్ష, కంగారు పడుకు అని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దాంతో డాక్టర్ దక్ష సిచ్యువేషన్ చూసి, సిద్ధుకి ఏం పర్వాలేదు, బాగానే ఉన్నాడు, ఇంకో గంటలో ఇంటికి తీసుకెళ్ళవచ్చు, మీరు వెళ్ళి సిద్ధుని కలవండి అని చెప్తాడు. దక్ష సంతోషంగా పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరికి వెళ్తుంది. డాక్టర్ శక్తిని చూసి, మీరు ఏసీపీ శక్తి కదా, మీరు సిద్ధు ఫాదరా అని అడుగుతాడు. డాక్టర్ మాటలకు శక్తి, ఎస్ డాక్టర్, సిద్ధు మా బాబే అని అనగానే నా క్యాబిన్లోకి రండి అని అంటారు డాక్టర్. శక్తి టెన్షన్ పడుతూ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి, సిద్ధికి ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ బయట మిసెస్ శక్తిని చూస్తే ఈ విషయం చెప్పాలనిపించలేదు, తను చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టున్నాయి, సిద్ధు మదర్ ఈ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేదని అక్కడ విషయాన్ని చెప్పలేకపోయాను అని అనగానే శక్తి, ఏమైంది డాక్టర్ చెప్పండి తొందరగా, సిద్ధుకి ఏమైంది అని అంటాడు. డాక్టర్, చూడండి మిస్టర్ శక్తి, నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి, సిద్ధుకి బ్రెయిన్లో చిన్న క్లాట్ ఏర్పడింది, అది రిమూవ్ చేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం, కానీ అది చాలా క్రిటికల్ ఆపరేషన్, దానికోసం స్పెషలిస్టులు ఇక్కడికి రావాల్సి ఉంటుంది, ఇంకా కొన్ని టెస్టులు చేయాలి, ఆపరేషన్ చేశాక కూడా సక్సెస్ రేటు 10% మాత్రమే ఉంటుంది, ఆపరేషన్ చేయకపోతే మాత్రం మ్యాక్సిమం 3 months మాత్రమే సిద్ధు బ్రతుకుతాడు అని డాక్టర్ చెప్పగానే శక్తి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించిపోతుంది. ఏంటి డాక్టర్ మీరు అనేది అంటూ నిశ్చిష్టుడైతాడు శక్తి. డాక్టర్, మిస్టర్ శక్తి, మీరే ఇలా డీలా పడిపోకూడదు, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, మీ మిస్సెస్కి కూడా అర్థమయ్యేలాగా చెప్పండి, ఆపరేషన్ మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించాలి అని అంటాడు. శక్తి తనను తాను కంట్రోల్ చేసుకొని, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, సిద్ధుకు మాత్రం ఏం కాకూడదు, స్పెషలిస్టులని రప్పించండి, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి, దక్షిణ చూశారు కదా, సిద్ధుకి ఏదైనా అయితే జరిగితే తను తట్టుకోలేదు అంటూ తన కన్నీళ్లను బయటికి రానివ్వకుండా చాలా గుండె నిబ్బరంగా ఉంటాడు శక్తి. దాంతో డాక్టర్, మేము చేయాల్సినవన్నీ చేస్తాం మిస్టర్ శక్తి, ఆపరేషన్ అయ్యే వరకు సిద్ధుని జాగ్రత్తగా చూసుకోండి, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సిద్ధుని వెంటనే హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది అని చెప్తాడు డాక్టర్. ఎందుకైనా మంచిది, ఈరోజు నైట్ సిద్ధుని అబ్జర్వేషన్లో పెడదాం, పైగా సిద్ధు చాలా వీక్గా ఉన్నాడు కదా అని అంటారు శక్తి. డాక్టర్తో అలాగే డాక్టర్ అని చెప్పి అక్కడ నుంచి చాలా బాధగా సిద్ధు దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ దక్ష సిద్ధుని తన ఒడిలోకి పడుకోబెట్టుకొని తల నిమురుతూ, చూడు సిద్ధు, సరిగ్గా తిను అని ఎంత చెప్పినా నువ్వు వినడం లేదు, చూసావా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోయావు, ఇంకెప్పుడు ఇలా చెయ్యొద్దు, జాగ్రత్తగా ఉండాలి సరేనా, మళ్ళీ నువ్వు తిననని మారం చేస్తే నేను నీతో మాట్లాడను అని అలిగినట్టు ముఖం పెడుతుంది దాక్షాయిని. సిద్ధు, సారీ దక్ష, ఇక ముందు నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడాలి, నా మీద కోపం రాదు కదా నీకు అని అంటాడు. దక్ష సిద్ధు నుదుటిపైన ముద్దు పెట్టుకుంటూ, ఐ లవ్ యూ సిద్ధు అని అంటుంది. ఇదంతా చూస్తున్న శక్తి తనలోని దుఃఖాన్ని తనలోనే దిగమింగుకొని సిద్ధు దక్షల ముందు నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సిద్ధును చూసి శక్తి చాలా ఎమోషనల్ అవుతూ
గట్టిగా హక్ చేసుకొని, నీకేం కాదు సిద్ధు, మీ డాడీ ఉండగా నీ మీద చిన్న ఈగ కూడా వాలనివ్వను అని అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. దక్ష శక్తిని గమనించి, ఏమైంది శక్తి సార్, డాక్టర్ ఏమన్నారు, ఏమైనా ప్రాబ్లమా, మీరు ఎందుకు అలా ఉన్నారు అని టెన్షన్ పడుతూ అడుగుతుంది. శక్తి దక్షకి అనుమానం వస్తుందని తనను తాను కంట్రోల్ చేసుకొని, ఏమీ లేదు దక్ష, సిద్ధు చాలా నీరసంగా ఉన్నాడు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పారు. ఇంకా కొన్ని టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేది ఉంది, 2 వీక్స్ తర్వాత రిపోర్ట్స్ వస్తాయని చెప్పారు. సడన్గా సిద్ధుకు అలా అయ్యేసరికి కాస్త కంగారు పడ్డాను అంతే అని అంటాడు శక్తి. శక్తి మాటలు దక్ష నమ్మి కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. అప్పుడు సిద్ధు, డాడీ నేను ఇక్కడ ఉండను, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం మనం అని అంటాడు. శక్తి సిద్ధు పక్కన కూర్చొని, ఇప్పుడే కాదు సిద్ధు, నువ్వు చాలా వీక్గా ఉన్నావు కదా, నీకు సెలైన్ పెడతారంట, రేపు మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు. సిద్ధు చాలా డల్గా ఫేస్ పెట్టి, నాకు ఇక్కడ ఉండాలంటే భయంగా ఉంది డాడీ, మీరు నాతో పాటే ఉంటారు కదా అని అడుగుతాడు. శక్తి సిద్ధు చెయ్యి పట్టుకొని, నేను నీతో పాటే ఉంటానురా, ఎక్కడికి వెళ్ళను, నువ్వేం భయపడకు అని మాట ఇస్తాడు. దక్ష కూడా ఇక తప్పదు అనుకొని శక్తిని అక్కడ ఉండనిస్తుంది. శక్తికి మాత్రం సిద్ధుని అలా చూస్తూ ఉంటే మనసు తరుక్కుపోతుంది. తన బాధని బయట పెట్టుకోలేకపోతున్నాడు, అలాగని లోపల దాచుకోలేకపోతున్నాడు. ఇక్కడ రాత్రి 7 గంటల సమయం అవడంతో కళ్యాణిదేవి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి ఫ్రెష్ అవుతుంది. అర్జున్ ప్రసాద్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. కళ్యాణిదేవి తన రూమ్లో చీర కట్టుకొని చీర కుచ్చులను సవరించుకుంటూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ నవ్వుతూ కళ్యాణిదేవి ముందట మోకాళ్ళ మీద కూర్చొని చీర కుచ్చులను సవరిస్తూ ఉంటాడు. కళ్యాణిదేవి అర్జున్ ప్రసాద్ని చూస్తూ ఉంటే ఉదయం అర్జున్ ప్రసాద్ చిలిపిగా మాట్లాడిన మాటలు గుర్తుకు వచ్చి కోపం వస్తూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ తన భార్య చిరుకోపాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ లేచి నిలబడి కళ్యాణిదేవి చుట్టూ చేతులు బిగించి, ఏమైంది భార్యమని, ఇచ్చిన మాట మర్చిపోతే ఎలా, ఇలా భర్తను ఇబ్బంది పెట్టకూడదు కదా అని అంటాడు. కళ్యాణిదేవి కాస్త సిగ్గుపడుతూ అంతలోనే కోపం చూపిస్తూ, ఏంటండి రాను రాను మరీ చిన్నపిల్లాడైపోతున్నారు మీరు, ముందు నన్ను వదలండి, అయినా నేనేం మాటిచ్చాను, మిమ్మల్ని నేనేమి ఇబ్బంది పెడుతున్నాను అని అంటుంది. అర్జున్ ప్రసాద్ మాత్రం ఇంకా తన భార్యని తన కౌగిలిలో గట్టిగా బిగిస్తూ, మర్చిపోయావా కళ్యాణి, ఎన్ని కావాలంటే అన్ని ముద్దులిస్తాను అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఇవ్వు, చెప్పినట్టు నుండి ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను అని రొమాంటిక్గా కళ్యాణిదేవి కళ్ళలోకి చూస్తూ అల్లరి